Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి ఫార్వర్డ్ చేయండి. నిన్న తెనాలిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ జరిపారు. సరే, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కూడా ఆయన మాట్లాడేటువంటిది మనందరికీ తెలుసు, ఈర్ష్య, ద్వేషం, అసూయ. అసలు ఆయన మాట్లాడేటువంటి డైలాగులు వింటుంటే అసలు రాజకీయ నాయకులు ఇంతకుముందు ఎవరైనా ఇట్లా మాట్లాడారా, చంద్రబాబు గారికి పూర్తిగా ఒక రకంగా శిష్యుల్లాగా తయారయ్యాడా అని అనిపిస్తుంది మనకి. 15 ఏళ్ల బాలుడిని తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా, జగన్కు గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్లా అని చెప్పననేటువంటిది మాట్లాడారు. ఇంకొకటి ఏంటంటే, అబ్బబ్బా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లుగా వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు. బాపట్ల జిల్లాలో 15 ఏళ్ల బాలుడు అమర్నాథ్ గౌడ్ తన అక్కను వేధిస్తున్నారని అడ్డుకున్నందుకు వైకాపా కార్యకర్తలు నిర్దాక్షిణ్యంగా అతను చంపేశారు. అతనికి జరిగినటువంటిది మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కానీ ఆయనకి ఎంతసేపటికి కూడా ఆ ఆవేశమే తప్ప ఆలోచన లేదు, ముఖ్యంగా ఇమ్మెచ్యూర్డ్. ఎందుకంటే అతను తీసుకుని జైల్లో వేశారు. మరి అదే చంద్రబాబు గారి సమయంలో సుగాలి ప్రీతి అనేటువంటి 15 ఏళ్ల పిల్ల చనిపోయింది. మరి ఏం జరిగింది? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇదే క్వశ్చన్ ఇచ్చాడా? వెయ్యాల. అంతేకాదు, రితేశ్వరి అనేటువంటి ఒక యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ చదువుకునే అమ్మాయి కూడా చనిపోయింది. కానీ వాళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డంబడి తిరుగుతున్నారు తప్ప ఎవరికి కూడా జైలు శిక్షలు పడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో మాత్రం ఈ అమర్నాథ గౌడ్ అనేటువంటి అతనికి సంబంధించినటువంటి వాటికు ఎవరైతే చేశారో అతన్ని ఇవాళ జైల్లో పెట్టడం జరిగింది. కొద్దిగా అన్న పవన్ కళ్యాణ్ గారు చదువుకుంటే మంచిదేమో అని అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఆయన చదువుకోడు, ఆయనకు అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ రోజున ఆయన మాట్లాడింది చాలా దారుణమైనటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి పడిందట, ఆ రాయి ఎవరు వేయించుకున్నారు, ఆయనే వేయించుకున్నాడేమో, ఆయనే కొట్టుకున్నాడేమో అనేటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడటం కూడా మనం ఇవాళ చూసాం. అయితే నాకు ఒక్కటే అనిపిస్తుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా పోనీ ఒకవేళ సింపతి వస్తుందేమో అని చెప్పనని అనుకుంటే మరి ఆయన కూడా ఏమన్నా చేస్తాడా? ఎందుకని చెప్పంటే, ఆ సింపతి కోసం అని చెప్పనని ఒక 2 రోజులు తిరగంగానే పడిపోయేసేసి మంచం మీద పడుకుంటున్నాడని ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి, లేకపోతే నన్ను బ్లేళ్లతోటి గీకేస్తున్నారు, బ్లేళ్లతోటి ఇచ్చేస్తున్నారు, దూరంగా ఉంచుతున్నారు అని చెప్పనేటువంటిది కూడా మరి దేనికోసం? సింపతి కోసమా అని చెప్పని నేను అడుగుతున్నాను. ఒక్కటి మాత్రం ఆయన గుర్తుంచుకోవాలి, రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇందిరాగాంధీని అట్లాగే చంపేశారు, రాజీవ్ గాంధీని చంపేశారు, మనం అవన్నీ కూడా చూసాం. ఎట్లా ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలో చాలామంది మీద ఈ రకమైనటువంటి హత్యలు జరగటం చూసాం. ఆయన ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్లా అని. డెఫినెట్గా రాష్ట్రానికి గాయమైనట్లే. ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి. మీకు ఏమీ లేనటువంటి మీరే ఒక రకంగా ఏదో జరిగిపోతున్నట్టు, ఏదో ఇదైపోయినట్టుగా మీరెంతో ఒక మన కౌలు రైతులకి ఒక 5 కోట్ల రూపాయలు ఇస్తేనే నేనెంతో ఇచ్చాను, నా డబ్బులు ఇచ్చాను అని చెప్పని తిరుగుతున్నటువంటి మీరు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పూర్తి సమయాన్ని కన్నా వెచ్చించి ఇవాళ ఈ రాష్ట్రం కోసం పాటుపడుతున్నాడు. ఆయన్ని ప్రజలు ఎన్నుకున్నారు, మిమ్మల్ని కాదు. 2 చోట్ల కూడా ఓడిచ్చారు. కాబట్టి ఆయనకి గాయమైతే డెఫినెట్గా గాయమైనట్టుగానే ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తారు. మీ మీద బ్లేడ్లు కోసుకున్నారు, బ్లేడ్లు గుచ్చుకుంటున్నాయంటే మరి ఎందుకనో ప్రజలు మీ మీద గాయమైనట్టుగా భావించారో లేదో నాకైతే తెలియదు. కానీ మీకైతే మాత్రం నేను బాధపడతా, అటువంటిది జరగకూడదు. అయితే ఇక్కడ ఇంకొకటి చాలా చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే, కోడికత్తి డ్రామానా నాకు తెలియదు అని చెప్పని అడుగుతున్నాడు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, చక్కగా ఒకటి ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. అలిపిరిలో ఒక ఘటన జరిగింది. అక్కడ ఆ ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేతికి కట్టుకుని 3 నెలల ముందో 6 నెలల ముందోనే ఎన్నికలకు వెళ్ళారు. ఆ సింపతి ఏదో వస్తుంది అనుకుని వెళ్ళారు. కానీ సింపతి రాలా, ఎన్నికల్లో ఓడిపోయాడు. కానీ మీరు చెప్పినట్టు పోని ఒకవేళ కోడికత్తి కనుక అదే డ్రామా కనుక అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలవకూడదు కదా. మరి ఆయన గెలిచాడు అంటే ప్రజలు నమ్మారు. ఎందుకు నమ్మారంటే అది జరిగింది లోపల సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి చోట. ఇంకొకటి, ఆ కుర్రవాడి మీద ఎవరైతే శ్రీనివాసన్ అతని మీద క్లియర్గా ఎన్ఐఏ అతను హత్యకు చేసినట్టుగా ఉంది, బెయిల్ ఇవ్వద్దని కూడా చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ అలిపిరి ఘటన చంద్రబాబు గారిది ఏ రకంగా జరిగింది అని మీరు ఒక్కసారి చూసుకుని మాట్లాడండి. ఒకవేళ సానుభూతులతోటే కనుక ఇది కోడికత్తి నెంబర్ 2 కనుక అనుకునేటట్లయితే మీరు కొంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే మీకు సింపతీలు రావు. రెండోది, వివేక హత్య కేసు గురించి గొడ్డలతో నరికేస్తే చంపేస్తే గుండెపోటు అని చెప్పారు. ఆయన గుండెపోటు అని చెప్పారో లేకపోతే అది కరెక్టా కాదా అని 24 గంటల లోపలన మరి మన విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పట్టుకోలేకపోయారు? అది
నిజంగానే గొడ్డల గుండెపోట అనేటువంటిది తెలియనటువంటి అపరిపక్వత లేకపోతే చాతకానటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజున చంద్రబాబు గారు ఉన్నారా అనేది కూడా మీరు చూసుకోవాలి. అది గుండెపోట గొడ్డల నిర్ణయించాల్సింది ఎవరు? ప్రభుత్వం. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. అన్ని గంటలు ఉండి ఇవాళ 24 గంటలలోనే పోలీసులు ఎందుకు పట్టుకోలేదు అని అడిగేటువంటి పచ్చ పత్రికలకు కానీ మీకు కానీ ఇవాళ అది గొడ్డల గుండెపోట లేకపోతే ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చినటువంటి పేపర్లో ఇది ఆర్థిక లావాదేవీలు వివాహేతర సంబంధమైనటువంటి వాటికి అని రాసినటువంటిదా ఏది అనేటువంటిది మరి చంద్రబాబు గారు కనుక్కుని ఉంటే ఇవాళ మనకి ఇబ్బంది ఉండేది కాదు. చేత కాకుండా అటువంటివన్నీ చేసి ఇవాళ ఎన్నికల సమయానికల్లా కూడా ఇటువంటి వాటి గురించి మాట్లాడటం అనేటువంటిది మంచిది కాదు. అన్నిటికంటే ముఖ్యంగా విలువలు లేనటువంటి రాజకీయాలు చేస్తే మీకు మళ్ళీ ఇంకొకసారి కష్టమవుతుందని కూడా నేను చెప్తా ఉన్నా. ఇంకొకటి కూడా ఏంటంటే దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడడం కోసమే కూటమిగా వచ్చామని చెప్తున్నారు. మరి ఇంతకుముందు 2014లో కూడా ఇదే కూటమి ఇవే మాటలు చెప్పారు. మిమ్మల్ని ప్రజలు నమ్ముతారా? అప్పుడు ప్రశ్నిస్తాను అన్నారు. మరి ఆ ప్రీతి అని కానీ రితీశ్వరి విషయంలో కానీ దాచేపల్లిలోనూ ఒక చిన్న పసికందుని ఒకరు రేప్ చేసి ముసలివాడు రేప్ చేసి వెళ్ళిపోతే పోలీసులు ప్రతి ఇంటికి పెడతానన్న చంద్రబాబుని కానీ ఎప్పుడూ ప్రశ్నించినటువంటి మీరు ఇవాళ రోజున ఇటువంటి ప్రశ్నలు కురిపిస్తే ఇబ్బంది పడతారు. మళ్ళా ఎన్నికల్లో 2019 మీకు రిపీట్ అవుతుందేమో ఒక్కసారి ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు.